శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. ఆర్తుల పాలిట అభయహస్తమై భక్తుల కొంగు బంగారమై విరాజిల్లేటువంటి కల్పవృక్ష నారసింహ స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో స్వామివారికి ప్రాతకాలంలో విశేషంగా ప్రతినిత్యం కూడా సుప్రభాత సేవ, అనంతరం కల్పవృక్ష నారసింహ స్వామివారి సన్నిధిలో విశేషమైనటువంటి గోమాతలకు గోపూజ, అనంతరం స్వామివారికి నవకలశ అభిషేకం ప్రతినిత్యం కూడా జరుగుతాయి. వీటిలో భాగంగా చాలా మంది భక్తులు స్వామి ప్రాతకాలంలో జరిగేటువంటి మొట్టమొదటి అర్చన ఏదైతే ఉందో ఆ అర్చనలో మా గోత్రనామాలతోటి సంకల్పం చేయాలి, ప్రతినిత్యం మా గోత్రనామాలతో అర్చన చేయాలి అనేటువంటిది చాలా మంది సంకల్పం ఉంది. అయితే చాలా మందిని దృష్టిలో ఉంచుకొని గత సంవత్సరం కూడా ఉగాది నుంచి ప్రారంభం చేసి నిత్యార్చన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఒక అర్చక స్వామిని పెట్టి ఎవరైతే గోత్రనామాలు ఇచ్చి ఉన్నారో వాళ్ళ గోత్రనామాలన్నింటి కూడా నమోదు చేసి నామమాత్రపు రుసుముతోటి యొక్క సంవత్సర కాలం పాటు ప్రతినిత్యం స్వామివారి సన్నిధిలో జరిగేటువంటి అర్చన చేసేటువంటి విధానాన్ని ఏర్పాటు చేశాం. ఈ యొక్క ఉగాది పర్వదినం నుంచి కూడా మళ్ళీ ఉగాది పర్వదినం దాకా భక్తుల గోత్రనామాలతోటి నిత్యార్చన అనేటువంటి కార్యక్రమాన్ని అత్యద్భుతంగా ప్రారంభం చేస్తున్నాం. మీరు కూడా ఎవరైనా మీ గోత్రనామాలతోటి ప్రాతకాలంలో గోపూజలో కావచ్చు, అదేవిధంగా స్వామివారికి జరిగేటువంటి నిత్యార్చనలో కావచ్చు, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా యొక్క అత్యద్భుతమైనటువంటి నిత్యార్చన కార్యక్రమంలో పాల్గొనండి. సకల మనోభీష్టాలు నెరవేర్చుకోండి. సర్వేజన సుఖినో భవంతు.